Good morning students, welcome to online classes పొలిటికల్ సైన్స్ తెలుగు మీడియం ఫస్ట్ ఇయర్. నిన్నటి క్లాసులో మనము ప్రధానంగా రాజనీతి సిద్ధాంతాలు, రాజనీతి భావజాలకు సంబంధించిన నిర్వచనం గురించి నేర్చుకున్నాం. ఈరోజు చాప్టర్ 5 రాజనీతి పొలిటికల్ ఐడియాలజీస్, రాజనీతి సిద్ధాంతాలు లేదా రాజనీతి భావజాలాలు. రాజనీతి సిద్ధాంతాలు లేదా రాజనీతి భావజాలాలు అంటే ఏమిటి? నేటి క్లాసులో మనము ఫస్ట్ ఇయర్లో ప్రధానంగా రాజనీతి శాస్త్రానికి సంబంధించిన భావాలు చాప్టర్ 4, చాప్టర్ 5 రాజనీతి శాస్త్రానికి సంబంధించిన సిద్ధాంతాలు మరియు భావజాలాలు లేదా భావజాలాలు. ఓకే, సో రాజనీతి శాస్త్రంలో ప్రధానంగా గాంధీజానికి సంబంధించిన సూత్రాలు, మార్క్సిజం, సామ్యవాదం లేదా సోషలిజం, తర్వాత లిబరలిజం, ప్రధానంగా న్యూ ఐడియాలజికల్ సిస్టమ్ అంటే పరిచయం. దీనికి కాన్సెప్ట్ మనం ఏం చెప్పుకున్నామంటే రాజనీతి భావజాలాలకు సంబంధించిన లేదా రాజనీతి సిద్ధాంతాలకు సంబంధించిన పరిచయం. అంటే ఎప్పుడు ఏ శతాబ్దంలో ఈ యొక్క రాజనీతి సిద్ధాంతాలు అనేవి ఎక్కువగా అభివృద్ధి సాధించాయి అనేవి ఇండియన్ క్లాసులో నేర్చుకున్నాం. ఈరోజు మనం ప్రధానంగా ఆర్థికానికి సంబంధించిన అంటే ఆర్థిక సిద్ధాంతాలు, జీవశాస్త్ర సిద్ధాంతాలు మరియు సామాజిక సిద్ధాంతాలు, వీటన్నింటి గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ఒకటి ఏమొస్తుందంటే ఆర్థిక సిద్ధాంతాలు, ఆర్థిక సిద్ధాంతాలు. రెండవ వస్తుంది బయోలాజికల్ జీవ సిద్ధాంతాలు. మరియు మూడవది సామాజిక సిద్ధాంతాలు. సామాజిక సిద్ధాంతాలు. సామాజిక సిద్ధాంతాలు. ఓకే, ఆర్థిక సిద్ధాంతాలు, జీవ సిద్ధాంతాలు, సామాజిక సిద్ధాంతాలు, ఈ మూడు సిద్ధాంతాల పాటుగా మరొక పాట ఏంటంటే అనుభవపూర్వక వాదనలు, విమర్శ. అనుభవపూర్వక వాదనలు మరియు నెక్స్ట్ వచ్చేది విమర్శ. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనము ప్రధానంగా రాజనీతి శాస్త్రంలో ఉండవలసిన ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే ఆర్థిక సిద్ధాంతాలు, జీవ సిద్ధాంతాలు, సామాజిక సిద్ధాంతాలు, అనుభవపూర్వక వాదనలు లేదా అనుభవపూర్వక సిద్ధాంతాలు మరియు విమర్శ. వీటన్నిటితో పాటుగా సాంకేతిక విధానాలు. ఓకే, సాంకేతిక విధానాలు ఇవన్నిటి గురించి మనం తెలుసుకుందాం. సో అనుభవపూర్వక వాదనలు, లిబరలిజం అంటే కొత్త విధానాలు కనిపెట్టడం. ఓకే, ప్రధానంగా ఇందులో ఆర్థిక సిద్ధాంతాలు అంటే ఏంటంటే రాబడి, వ్యయము అంటే ఇన్కమ్, ఎక్స్పెండిచర్. ఒక వ్యక్తి తనకు రావాల్సిన రాబడి కానీ వ్యయము కానీ అంచనా వేసి అతడు సమాజంలో ఏ వర్గానికి చెందినవాడిగా గుర్తించడం జరుగుతుంది. ప్రధానంగా అతని యొక్క అంచనా వేయడం వలన అతని యొక్క ఆర్థిక సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నాయి రాజనీతి శాస్త్రంలో అంటే అతని యొక్క ఐడియాలజీ, అతని యొక్క భావజాలం ఏ విధంగా అతను ఆలోచించగలుగుతున్నాడు. ఓకే, అతని యొక్క సిద్ధాంతాలు వేటిని తెలియజేస్తుంది. ప్రధానంగా ఆర్థిక సిద్ధాంతాలు వేటిని తెలియజేస్తాయి, ఆర్థిక పరంగా అతను ఏ స్థితిలో ఉన్నాడు, ఏ రకమైన స్థితిలో ఉన్నాడు, సిద్ధాంతాలు మరియు వాటి యొక్క ఆ సిద్ధాంతాలకు ఉండవలసిన ప్రధాన మార్పులు కానీ
మరియు సిద్ధాంతాలను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అన్నింటిని గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకే, ప్రధానంగా ఆర్థిక సిద్ధాంతాలు. ఆర్థిక సిద్ధాంతాలు అనేవి రాజనీతి భావజాలలో ఆదాయ వ్యయ వర్గానికి సంబంధించిన సమాజంలో ఉన్నటువంటి ఒక వర్గ రకానికి సంబంధించిన వాటి యొక్క వివరాల గురించి తెలియజేస్తుంది. క్రీస్తు శకము 18వ శతాబ్దం నుంచి 18 నుంచి 19 లేదా 20 శతాబ్దం మధ్యకాలంలో ఈ ఆర్థిక సిద్ధాంతం గురించి ఎవరు తెలియజేశారు? ప్రధానంగా గాబెల్ అనే శాస్త్రవేత్త, గాబెల్ అనే ప్రముఖ రాజనీతి తత్వవేత్త తన యొక్క రచనల ద్వారా తెలియజేయడం జరిగింది. ఒకటో అంశం ఇది. రెండో అంశం ఏంటంటే ఆర్థిక సిద్ధాంతాల పరంగా అతడు ఏ ఆదాయ వర్గానికి సంబంధించిన వాడు అంటే ప్రజాస్వామ్య రాజ్యంలో ప్రధానంగా ఆర్థిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఆర్థిక అవలంబన కార్యక్రమాలు కొనసాగించడం మరియు వ్యయ ఆదాయ వర్గాలను వర్గీకరణ అంటే వాటి యొక్క వర్గీకరణను ఏర్పాటు చేయడం, వాటిని అంచనా వేసి విశ్లేషించడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ రెండోది వస్తుంది జీవ సిద్ధాంతాలు. జీవ సిద్ధాంతాలలో ప్రధానంగా జీవ సిద్ధాంతాల్లో మనకు హ్యూమన్స్ అంటే వ్యక్తుల యొక్క మరియు సామాజిక వర్గానికి సంబంధించిన పక్షులు తదా వాటితో పాటుగా జంతువులు అంటే సమాజంలో కావాల్సినటువంటి వివిధ రకాల సమాజంలో కేవలము వ్యక్తులు మాత్రమే కాకుండా వ్యక్తుల యొక్క ఆలోచనలు కానీ వ్యక్తుల యొక్క ఆచారాలు లేదా ఆలోచనలు సాంప్రదాయాలు మార్పులు తీసుకుని రావడం జరుగుతుంది. వాటితో పాటు అటవీ ప్రాంతంలో ఉండవలసిన పక్షులు జంతువులు జీవ సిద్ధాంతం తెలియజేస్తుంటాయి. జీవ వైవిధ్య పరంగా ప్రతి సమాజంలో వ్యక్తులతో పాటు మనుషులతో పాటుగా జంతువులు తర్వాత ఇతర పక్షులని కూడా జీవించడం జరుగుతుంది. ఓకే, వాటికి కూడా ఒక సిద్ధాంతం అనేది ఉన్నదని తెలియజేస్తుంది జీవ సిద్ధాంతాలు. వ్యక్తులతో పాటు అంటే సమాజంలో ఉన్నటువంటి మనుషులతో పాటుగా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి పక్షులు జంతువులు ఇతర మృగాల సంబంధించిన అన్ని రకాల సిద్ధాంతాల గురించి ఇవి తెలియజేస్తున్నాయి. అంటే రాజనీతి సిద్ధాంతంలో కేవలము వ్యక్తులు మాత్రమే కాకుండా జంతువులతో పాటుగా పశుపాక్షాద్యులకు సంబంధించిన వాటిని కూడా ఈ యొక్క జీవ సిద్ధాంతాలను తెలియజేస్తున్నాయి. క్రీస్తు శకము 19 మరియు 20 శతాబ్దంలో స్వామినాథన్ తన యొక్క జీవ సిద్ధాంతాల పరంగా ప్రతి జీవికి ఒక ప్రాణం అనేది ఉంటుందని తెలియజేశాడు. ప్రతి జీవికి ఒక ప్రాణం ఉంటుంది. అవి వాటి పరంగా వాటి యొక్క ఆలోచన పరంగా వాటి యొక్క విమర్శల పరంగా వాటి యొక్క ఆలోచన పరంగా ప్రధానంగా మార్పు అనేది తెలియజేయడం జరుగుతుంది అని ప్రొఫెసర్ సమ్మిళితను ప్రధానంగా తెలియజేశాడు. రామన్ మెగసెస్ అవార్డు పొందిన స్వామినాథన్ జీవ సిద్ధాంత వైద్యాన్ని గురించి తెలియజేశాడు. తర్వాత రాజనీతి సిద్ధాంతాల్లో జీవ సిద్ధాంతాలకు ఒక ప్రముఖ వివరణిచ్చారు. అందులో జీవ సిద్ధాంతాలు అంటే కేవలము వ్యక్తుల యొక్క ప్రవర్తన మాత్రమే కాకుండా అడవిలో ఉన్నటువంటి పక్షులు జంతువుల యొక్క మార్పుల గురించి కూడా జీవ సిద్ధాంతాలు తెలియజేస్తాయి. తర్వాత సామాజిక సిద్ధాంతాలు సమాజంలో ఉన్నటువంటి మార్పులకు అనుగుణంగా సామాజిక సమస్యలు కాంటెంపరీ ఇష్యూస్ అంటే సమాజంలో గల సామాజిక సిద్ధాంతాలు ఏం తెలియజేస్తున్నాయి? మార్పులు మరియు
అధికారాలను తెలియజేస్తాయి. అధికారాలు, మార్పులు, ఓకే, మార్పులు మరియు అధికారాల గురించి తెలియజేసేటువంటి సిద్ధాంతం ఏంటంటే సామాజిక సిద్ధాంతాలు. తర్వాత అనుభవపూర్వక వాదనలు లేదా అనుభవపూర్వక సిద్ధాంతాలు. అనుభవపూర్వక వాదనలు లేదా సిద్ధాంతాలు అంటే ఏమిటంటే అనుభవపూర్వక వాదన అంటే ప్రవర్తన, తర్వాత సామాజిక శాస్త్రం ఉన్నటువంటి అనుభవపూర్వక సిద్ధాంతాలు, భావజాలాలు, గొప్పదైన విషయాల గురించి ఇవి తెలియజేస్తుంటాయి. అనుభవపూర్వకంగా వారి యొక్క ప్రవర్తన గురించి కానీ లేదా సంస్థాగత మార్పుల గురించి కానీ వారి యొక్క అభివృద్ధిని గురించి కానీ తెలియజేస్తాయి. అనుభవపూర్వక వాదనలు మరియు తర్వాత విమర్శ అంటే ఏమిటి? ప్రధానంగా రాజనీతి భావజాలాల యొక్క విమర్శ అంటే విమర్శకులను పట్టించుకోకుండా చేసేటువంటి ప్రయత్నాలు. ఓకే, అందులో స్వతహాగా నిర్ణయాలు తీసుకోవడము, వాటిని అమలుపరచడము మరియు రాజనీతి సిద్ధాంతాలను మెరుగుపరచుకోవడము, విమర్శను లేకుండా పనిచేయడం అనేది జరుగుతుంది. వాటితో పాటుగా సాంకేతిక విధానాలు అంటే నూతన మార్పులను, తర్వాత సాంకేతిక విధానాలు ఏర్పాటు చేయడం మరియు సంస్థాగత మార్పులు, సాంకేతిక విధానాలు, తర్వాత సంస్థాగత మార్పులు చేయడం, సాంకేతిక విధానాలు కొనసాగించడం అంటే సంస్థాగత మార్పులు ఏర్పాటు చేయడం, స్వేచ్ఛ వాణిజ్యం, లిబరలిజం అంటే కొత్త రకమైన స్వేచ్ఛను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మనకు బేసిక్ కాన్సెప్ట్గా పిలుస్తాము. దేని బేసిక్ కాన్సెప్ట్? రాజనీతికి సంబంధించిన రాజనీతి భావజాలకు సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్. ఓకే, వీటితో పాటుగా ప్రతి వ్యక్తి అంటే ఒక మనిషికి సంబంధించిన విశేషాలు, అతను సాధించిన విజయాలు, ఓకే, రాజనీతి సిద్ధాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన భావాలను ఇతరులతో పంచుకోవడం అంటే వాడి యొక్క భావాలు కానీ వారి యొక్క మార్పు, తర్వాత అభివృద్ధిని కానీ తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా అరిస్టాటిల్, రూసో మరియు ప్లేటో లాంటి తత్వవేత్తలు ప్రధానంగా ఏం చేస్తారంటే సిద్ధాంతాల పరంగా ఇవి వేడి తెలియజేస్తున్నాయి, మార్పులు తెలియజేస్తున్నాయి. సిద్ధాంతాల పరంగా మార్పు అవసరమని తెలియజేస్తున్నాయి. సిద్ధాంతాల పరంగా మార్పు అవసరం, ఎందుకంటే రాజనీతి తత్వవేత్తలు అనేక మార్పులను చేశారు, మార్పులను ఏర్పాటు చేశారు. మరియు సిద్ధాంతాల పరంగా మార్పు అవసరం మరియు వ్యక్తి యొక్క ఆచరణలు కూడా అతి ముఖ్యమైన అవసరంగా అవి తెలియజేస్తున్నాయి. ఆచారాలు, మార్పులు మరియు వాటి యొక్క వ్యక్తిగత సలహాలను ఉపయోగించుకోవడం, ఇవన్నీ ఏంటంటే ప్రధానంగా ఆధునిక సిద్ధాంతాల పరంగా ఏర్పాటు చేస్తున్న మార్పులు. ఆర్థిక సిద్ధాంతాలు, ఆధునిక సిద్ధాంతాలు, జీవ సిద్ధాంతాలు, సమాజ సిద్ధాంతాలు, అనుభవపూర్వక సిద్ధాంతాలు లేదా వాదనలు మరియు విమర్శ, సాంకేతిక సిద్ధాంతాలు లేదా సాంకేతిక విధానాలు, స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతాలు, స్వేచ్ఛా వాణిజ్యం మరియు సంస్థాగత మార్పులు పరిస్థితులను అనుగుణంగా ఇవి ఏర్పాటు చేస్తుంటాయి. సో కావున ఈ సిద్ధాంతాలు మనకు 19వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం ఈ మధ్యకాలంలో వీటి యొక్క ఉనికి లేదా ఆవశ్యకత అనేది ఎక్కువ ఉన్నది. సో ఇది స్వేచ్ఛ వాణిజ్యాన్ని కొత్త యుగంలో అంటే కొత్త వాణిజ్య వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంటాయి. కొత్త వాణిజ్యము లేదా కొత్త వాణిజ్య వ్యాపారంను ప్రోత్సహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మార్పులు తెలియజేసేటువంటి అంశాలు. రాజనీతి భావాన్ని కేవలము స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం, గణతంత్రం ఇవి మాత్రమే కాకుండా అవి ఐడియాలజీ అంటే ప్రజలకు సంబంధించిన రాజకీయవేత్తలు వారి యొక్క ఆలోచన విధాన మార్పులను తెలియజేయడము, ఆలోచన మార్పులను వారికి ఎప్పటికప్పుడు వారి యొక్క ఆలోచనను
చేంజ్ చేసుకోవడం, అంటే ఆలోచనలను మార్పిడి చేసుకోవడం, తర్వాత వాటికి అనుగుణంగా వారి యొక్క ప్రవర్తనను ఏర్పాటు చేసుకోవడం, మరియు వాటితో పాటుగా వారి యొక్క విలువలు మరియు కట్టుబాట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం, సాంప్రదాయాలు. ఓకే, వీటన్నిటితో పాటుగా రాజనీతికి సంబంధించిన రాజనీతి తత్వవేత్తల యొక్క విమర్శలకు తావు లేకుండా విమర్శలను పెంచడం, ఒకరి నుంచి మరొకరికి విధంగా విమర్శతో పాటుగా వారిని వ్యతిరేకించడం. ప్రధానంగా వ్యతిరేకత అంటే విమర్శించే వారిని వ్యతిరేకించడం, వ్యతిరేక కార్యకలాపాలు అంటే సజావుగా జరగకుండా వ్యతిరేక కార్యకలాపాలు చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అది తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రధానంగా వారి యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సంఘటనలు. ఓకే, కొన్ని సందర్భాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ మరికొన్ని సందర్భాల్లో వ్యతిరేకత అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇది వ్యతిరేక ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా వారు చేసేటువంటి కర్తవ్యాలు, వారు చేసేటువంటి విధులకు ఆటంకాలు జరగడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది ఎక్కువ జరుగుతుంది. ఓకే, సో కావున ఇవి రాజనీతి సిద్ధాంతాల గురించి తెలిపేటువంటి భావనలు. ఇవన్నీ కూడా రాజనీతి యొక్క మార్పులను, రాజనీతి యొక్క సూత్రాలను తెలియజేస్తుంటాయి. వీటితో పాటుగా ప్రధానంగా స్వేచ్ఛ వాణిజ్యం అంటే ఇక్కడ మనకు సామ్యవాదం అనే అంశం కూడా ఇందులో ఒక ప్రధానమైన పదంగా గుర్తించబడింది. ఏ అంశము? సామ్యవాదం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే సామ్యవాదం. సామ్యవాదం లేదా దానికి మరొక పేరు సామ్యవాదాన్ని ఏమని పిలుస్తారు? సోషలిజంగా పిలుస్తారు. సోషలిజం. ఈ సామ్యవాదం లేదా సోషలిజం గురించి మనము రేపటి క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, సామ్యవాదం అంటే ఏంటిది అంటే సామ్యవాదం అనేది మనకు ఇంతకుముందు క్లాస్లో ఏం చెప్పుకున్నాం? స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వ, లౌకిక, ప్రజాస్వామ్య మరియు గణతంత్ర రాజ్యాంగం అనేవి రాజ్యాంగంలో ఉండవలసినటువంటి ముఖ్య లక్షణాలుగా చెప్పుకున్నాం. వాటితో పాటుగా రాజ్యాంగానికి ఉండవలసిన మరొక లక్షణం ఏంటంటే సామ్యవాదం. సో సామ్యవాదము మరియు మార్క్సిజము, నూతన మార్క్సిస్టు భావనలు, గాంధీజం మరియు గాంధీజం యొక్క ప్రధాన సూత్రాలు, ఇవన్నీ అంశాలు కూడా రాజనీతి భావాలలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. ఓకే స్టూడెంట్స్, సామ్యవాదం గురించిన అంశాలను మనం రేపటి క్లాస్ నేర్చుకుందాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.